కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం నుంచి మనం చూస్తే, ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతించకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. చూడండి, ప్రతి మనిషికి ఏదో ఒక చింత ఉంటుంది. ఏంటిది? ఏదో ఒక చెప్పండి. చింత లోపల కలిగిందంటే ఆలోచించడం ప్రారంభిస్తారు. ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం, మనం ఏదో ఒకటి చింతిస్తూ ఉంటాం. ఒకవేళ అన్ని దేవుడిచ్చి అప్పులున్నా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అన్ని దేవుడిచ్చి ఒకవేళ ఒక బండి లేకపోయినా ఆలోచిస్తాం. అన్ని దేవుడిచ్చి ఒక కారు లేకపోయినా ఆలోచిస్తాం. అన్నీ బాగుండి ఒక భర్త మారకపోతే ఏదో ఒక చింత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదో ఒక చింత ప్రతి ఒక్కరికి చింతిస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు, ఆలోచిస్తారు. కానీ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తా అంటున్నాడు, దేని విషయంలో అసలు మనం చింతించాలి, దేని విషయంలో మనం చింతించకూడదు, దేని విషయంలో ఆలోచించాలి, దేని విషయంలో ఆలోచించకూడదు. దేవుని బిడ్డలు, క్రైస్తవులు, సంఘములో ఆత్మీయంగా పెరుగుతున్నారు. దేని విషయంలో చింతించాలి, దేని విషయంలో ఆలోచించాలి, దేని విషయంలో మన ఆలోచన ఉండాలి అని రాస్తా కింద వాక్యంలోకి వచ్చేసరికి ఏమని రాస్తాడంటే 6వ వాక్యంలో, దేనిని గురించి చింతించకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. దేని విషయంలో మీరు చింతించద్దు. కేవలం మీ చింత అంతా కూడా ఎలా మారాలంటే ప్రార్థనలాగా మారాలంట. ఎలా మారాలంట? చెప్పండి గట్టిగా. మన చింత, మన ఆలోచనలు, మన బాధ, మన కన్నీరు అన్నీ ఎలా మారాలంట? చెప్పండి గట్టిగా. పాలు వస్తుంది, ఆ పాలలో కొంచెం తోడేస్తే ఏమవుతుంది? చెప్పండి గట్టిగా. దాన్ని చిలికితే ఏమొస్తుంది? చెప్పండి గట్టిగా. వెన్న వస్తుంది. వెన్నని కరగబెడితే ఏమొస్తుంది? చూడండి, అంటే ఒక్కొక్కటి నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి దాంట్లో. అలాగే దేవుల్లో ఉన్న మనం కూడా చింతలోనే చాలా మంది ఆగిపోతారు, చింతిస్తూనే ఉండిపోతారు. సంవత్సరాలైనా, ఒక నెలలైనా, సంవత్సరాలైనా ఏదైనా ఆలోచిస్తా, ఎందుకు నా జీవితంలో అయిపోతుంది, ఏంటి కారణం, ఏంటి నా కష్టాలు తీరవా, నా అప్పులు తీరవా, నా బాధలు తీరవా అని ఒక్కచోటే కూర్చుండిపోతున్నారు చాలా మంది. దేవుడు అంటాడు, నువ్వు చింతించాల్సిన వ్యక్తివి కాదు, నువ్వు విశ్వసించాల్సిన వ్యక్తివి. హల్లెలూయా. అందుకంటే నీ చింత యావత్ ఎలా మారాలి తెలుసా? ప్రార్థనలాగా మారాలి. ఎలా మారాలి చెప్పండి. పాలుగానే ఉంటే అసలు పెరుగు మనకు తెలిసేది కాదు ఇన్ని సంవత్సరాల్లో. ఒకవేళ పెరుగుగానే ఉండుంటే దాంట్లోంచి వెన్న వస్తుందని మనకు తెలిసేది కాదు. ఆ వెన్నగానే ఉంటే దాని నుంచి నెయ్యి వస్తుందని తెలియదు. ఈరోజు మాట చెప్పనా, నీ చింత, నీ ఆలోచన, నీ బాధ, నీ కన్నీరు ఎలా మారాలి తెలుసా? ప్రార్థనలాగా మారిపోవాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అనేక మంది అద్భుతాలు ఎందుకు పొందుకుంటున్నారు, అద్భుత కార్యాలు ఎందుకు చూస్తున్నారు, వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు అనుభవిస్తున్నారంటే వాళ్ళ చింత ఎలా మారిందో తెలుసా? ప్రార్థనలాగా మారింది. ప్రైజ్ లార్డ్. ఎలా మారింది? వాళ్ళ బాధ ఎలా మారింది? వాళ్ళ కన్నీరు ఎలా మారింది? వాళ్ళ కష్టం ఎలా మారింది? చూడండి, ఆ కష్టంలోనే నిలబడితే నువ్వు అద్భుతాన్ని చూడలేవు, దేవుని కార్యం చూడలేవు. నీ చింతలోనే నువ్వు నిలబడిపోతే దేవుని కార్యాలు చూడలేవు. నాకు అప్పు ఎక్కువైపోయింది, అప్పులు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, అక్కడే ఉండిపోదు. నీ అప్పుల బాధ, నీ చింత, లేకపోతే పిల్లలు ఎదగట్లా, పిల్లలు ఆత్మీయంగా ఎదగట్లా, లేకపోతే పిల్లలు దేవుళ్ళు ఎదగట్లా, లేకపోతే వాళ్ళ కష్టార్జితం వాళ్ళు కష్టపడి చదివించలేకపోతున్నా. నీ చింతలాగే ఉండకూడదు. నీ చింత ఎలా మారాలి తెలుసా? ప్రార్థనలాగా మారాలి. ప్రైజ్ లార్డ్. ఫిలిప్పీ సంఘాన్ని పౌలు అదే నేర్పిస్తుంది. ఏమో తెలుసా? అక్కడ అన్నాడు చూడండి, దేని గురించి ఏం చేయమాకండి, గట్టిగా కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి, గట్టిగా చెప్పండి, తెలియజేయడం చెప్పండి ఒకసారి. మీ విన్నపములు ఏం చేయాలంట? గట్టిగా ఏం చేయాలంట? తెలియజేయాలి. దేవునికి తెలియజేయాలి. ఎప్పుడు? దేవుడు కార్యము చేసే వరకు మనం ఆయనతో ఏం చేస్తూ ఉండాలంట? అందుకే తట్టుడి అడుగుడి వెదకుడి. నువ్వు వెదకపోతే దొరకదు. ఎప్పటి వరకు వెతకాలి? దేవుడు ఇచ్చే వరకు. మన 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 ప్రార్థనలో మన భక్తి ఎలా ఉంటుందంటే,
ఒక వారం ప్రార్థన చేస్తాం, అలసిపోతాం. ప్రభా నేను 6 వారం చేశానయ్యా, నువ్వు నాకేం చేయలేదు. నెల రోజులు ప్రార్థన చేస్తాం, అలసిపోతాం. దేవుడు నాకేం చేయాలి కాబట్టి ఈ ప్రార్థన అంశం వదిలేస్తా, ఇంకో దానికి వెళ్ళిపోతా. నేను మాట చెప్పిన, దేవుడు ఇచ్చే వరకు మనం ఏం చేయాలి? ఆయన్ని గట్టిగా అడగాలి. హల్లెలూయా. చూడండి, నీ చింతగానే నీ మైండ్లో ఉండిపోకూడదు. నీ ఆలోచనగానే ఉండిపోకూడదు లోపల మైండ్లో. ఎందుకు? నాకొక్కడికే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న తెలుసా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడు అందరూ ఆలోచిస్తే అందరికీ జరుగుతుంది కదా. అది అందరం కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే నేను కూడా ఇలా అనుకుంటా, నేను కూడా ఇలాగా అనుకుంటా, అందరూ అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలకి ఆయన ఇచ్చే గొప్ప కృప ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన గొప్ప కృప ఏంటో తెలుసా? ఇదిగో నీ ప్రార్థన వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ చింతని వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ కష్టాన్ని చూసే దేవుడు ఒక ఆయన, నీ బాధని వినే దేవుడు ఒక ఆయన. ఆ విశ్వాసం మనకు ఉంటే మనం ఏం చేస్తాం? ఆ చింతని ప్రార్థన వలె ఆయన సన్నిధికి చెప్తాం, మనం తెలియజేస్తాం. ఒకవేళ మనమే ఆలోచించుకుంటాం అనుకుంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడి మీద మనం ఆధారపడలేదని అర్థం. మనమే మన బాధల గురించి మనం ఆలోచించుకుంటా కూర్చుంటున్నాం, కష్టాల గురించి మనమే కూర్చొని ఆలోచన చేస్తున్నాం, మనకు వచ్చిన ఆ కన్నీరు గురించి మనమే కూర్చొని ఆలోచిస్తున్నాం అంటే దాని అర్థం తెలుసా? మనకు విశ్వాసం లేదని అర్థం. నీ చింత, నీ బాధ, నీ కన్నీరు ఎలా మారాలి తెలుసా? ప్రార్థన వలె మారాలి. ఎలా మారాలి? చెప్పండి ఒకసారి. ఎలా మారాలి? ప్రార్థన వలె మారాలి. ప్రార్థన వల్ల మారితేనే ఆ ప్రార్థన ద్వారా దేవునికి నువ్వు తెలియజేసినప్పుడు, అయ్యా నేను ఈ చింతలో ఉన్నా, నాకు ఈ చింత నాలోంచి పోవట్లా, నా బాధది నాలోంచి ఎలాగా పోవట్లేదయ్యా, నాకు ఇదో నా ఇంట్లో సమస్యలుగా పోవట్లా, నువ్వు తెలియజేసినప్పుడు ఆ ప్రార్థన వినే దేవుడు మన దేవుడు జవాబు ఇవ్వగల శక్తివంతుడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందుకని మన చింత, మన కష్టం, మన బాధ ఎలా మారాలి? చెప్పండి గట్టిగా, ఎలా మారాలి? అక్కడ రాస్తాడు ఒక విషయం, చెప్తాను చూడండి ఒకసారి. ఎందుకు అక్కడ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనములు చేత అని రాస్తున్నాడు పౌలు. మళ్ళీ చదువుతాను ఫస్ట్ నుంచి చూడండి. దేని గురించి చింతించకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనములు చేత. ప్రార్థన విజ్ఞాపనములు అంటే మనం కూడా ఒక్కొక్కసారి ఆన్లైన్ ప్రేయర్స్ లో, సో 2వ శుక్రవారం 3వ శుక్రవారం పాస్ ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. అంటే ఒక్కొక్కరు ఇచ్చిన ఒక్కొక్క అంశాన్ని సపరేట్ ఏం చేస్తాం? చెప్పండి గట్టిగా, ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. విజ్ఞాపన. మన ప్రార్థన యూనివర్సల్. ప్రభా నా కుటుంబం అంతా దీవించు, ప్రభా ఇగో నా సంఘం అంతా దీవించు, నా బిడ్డలు దీవించు. చూడండి, ఆ ప్రార్థన ఎలా మారాలి తెలుసా? ఒక యూనివర్సల్ ప్రేయర్ లాగా ఒక్క మాటలో ముగించడం కాదు, అది విజ్ఞాపనముల వలె మారాలి. సపరేట్ అవ్వాలి, దేని దానికి సపరేట్ గా. ప్రభా ఈ విషయంలో నా కుటుంబం నలుగుతుంది, లేకపోతే నా బిడ్డ విషయంలో బలహీనుడిగా ఉన్నాడు, నా కుమార్తె విషయంలో బలహీనతగా ఉంది, ఇదిగో నేను ఈ విషయంలో బలహీనుడిగా ఉన్నాను, అది విజ్ఞాపనముల వలె మారాలి. ఒక జస్ట్ ప్రార్థన, ప్రభా నా కుటుంబాన్ని దీవించయ్యా, దేవుడు నన్ను ఏ విషయంలో దీవించాలి నువ్వు చెప్పలేదు కదా నాకు సరిగ్గా అంటాడు. అంటే దేవుడు తెలియదా? కాదు, ఆయనకి వచ్చే ఫైల్ పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రైజ్ లార్డ్. మన దగ్గర నుంచి ఆయనకి వెళ్ళేది ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. అది విజ్ఞాపనములే మారాలి. ప్రతి అంశం కూర్చొని ఒక్కొక్కటి ప్రభా ఇదిగో ఈ విషయంలో ఇది ఇలా జరుగుతుంది, ఇది కార్యం చేయి, అది విజ్ఞాపనముల వల్లే మారాలి. పని నుంచి రావడం, ఉద్యోగం నుంచి రావడం, ఒళ్ళు అలసిపోయిన దాంట్లో 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని పడుకుని పోవాలి. నీ ప్రార్థన ఎలా మారాలి? విజ్ఞాపన ప్రార్థన వలె మారాలి. ప్రతిదీ స్పష్టంగా నువ్వు దేవునికి చెప్పాలి. ప్రభా నా కుమారుడి విషయంలో ఇలా ఉన్నా, లేకపోతే నా భార్య విషయంలో ఇలా ఉన్నా, లేకపోతే నా పని విషయంలో ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానయ్యా, అప్పుడు ఎక్కువైపో ప్రతిదీ వివరించి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే దేవుడు వివరించిపోతే చేయడా? నేను మాట చెప్తాను, మనకి టైం లేదు కాబట్టి అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేసే టైం లేదు కాబట్టి అలాంటి మాటలు ఆలోచనలు వస్తాయి. అసలు మనం చూస్తే గత ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు సంఘాలు కానీ సేవకులు కానీ వాళ్ళందరూ వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు తెలుసా? కొన్ని గంటలు కూర్చున్నారు ప్రార్థనలో, వాళ్ళు. ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫుడ్ లాగా అంతా ఫాస్ట్గా ప్రార్థన కూడా 10 నిమిషాలు అయిపోవాలి. కొన్నిసార్లు చూడండి, మీరు ఒకసారి ఆలోచన, కుటుంబ ప్రార్థన చేసుకొని వ్యక్తిగత ప్రార్థన చేయకుండా పడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకసారి ఆలోచించుకోండి.
కుటుంబ ప్రార్థన చేసేసుకొని వ్యక్తిగత ప్రార్థన లేకుండా అసలు పడుకుని నిద్ర ఆ కుటుంబ ప్రార్థన కూడా ఎలా జరిగిందో పాట పాడతారు, ఒక చిన్న వాక్యం చెప్తారు, ఆ ఫ్యామిలీ అంతా ఒకరు ప్రార్థన చేస్తారు. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? మరి వాళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేయాలిగా, వాళ్ళు కూడా దేవుడితో మాట్లాడాలి కదా, వాళ్ళు కూడా దేవుడితో ఒక వ్యక్తిగత సంభాషణ జరగాలిగా, వ్యక్తిగత ఆత్మీయ బంధం దేవుడితో ఉండాలి కదా. అంటే ఒకరు ప్రార్థన చేసి కుటుంబంలో, అది కుటుంబ ప్రార్థన, దాన్ని అలాగే ఆలోచించాలి. వ్యక్తిగత ప్రార్థన వేరు. శిష్యులతో యేసే ఉండేవాడు, కానీ రాత్రి అయినప్పుడు ఆయన ఒంటరిగా కొండెక్కి ఏం చేసేవాడు? పైకి వెళ్ళి వ్యక్తిగతంగా చేసేవాడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసేవాడు. మనం ఆలోచిస్తే అసలు యేసేకి ప్రార్థన ఎందుకంటే, ఆయనకి అవసరం ఏంటంటే ప్రార్థన? నేను మాట చెప్పిన, ఆయన ప్రార్థన అవసరం ఒక మాటలు చెప్తే చాలా అయిపోద్ది పని. దేవదూతలు దిగి రావాలంటే ఒక వ్యూహమే దిగి వస్తుందట. మరి ఎందుకు ఆయన ప్రార్థన చేశాడంటే మనకి మాదిరి చూపించడానికే. పాపం లేనివాడు మరి బాప్తీసం ఎందుకు పొందాడంటే మనకి మాదిరి చూపించడానికి. ఒకవేళ ఆ రోజు ఆయన బాప్తీసం పొందకపోయింటే ఈరోజు ఎలాంటి సిద్ధాంతాలు వచ్చేది తెలుసా? ఆయన బాప్తీసం పొందడం మనకెందుకండి అది అనేవాళ్ళం మనం. ఆయన భూమి మీదకి వచ్చి ఒక నరుడు ఎలా బ్రతకాలో ఒక మాదిరిని చూపించాడు. ఆయన ఆ మాదిరిలో ప్రార్థన చేయడం కూడా ఆయన చూపించాడు. ఎలాంటి ప్రార్థన తెలుసా? వ్యక్తిగతంగా కూర్చొని కొన్ని గంటలు గడిపాడు ఆయన. ఎలాగా చెప్పండి ఒకసారి, చెప్పండి. కొన్ని గంటలు గడిపాడు ఆయన. బైబిల్లో కూడా నువ్వు పాలు తాగే కాలం అయిపోయింది, 10 నిమిషాలు ప్రార్థన కాలం అయిపోయింది. ఇక ఇది కరెక్టో కాదో మీరు ఇక నుంచి చూస్తారు చూడండి. ఒకవేళ ప్రార్థన ఇంట్లో తక్కువైపోతే ఖచ్చితంగా దాని ప్రభావం దేవుడు చూపిస్తాడు ఇంట్లో. చూడండి, ఇదిగో నీ ఇంట్లో ప్రార్థన తక్కువైందని ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక విషయాన్ని పెట్టి చూపిస్తాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోకుండా పడుకున్నావు అని కూడా చూపిస్తాడు దేవుడు. నాకు ఒక పాస్టర్ గారు చెప్తారు, ఆయన ప్రార్థన చేసుకోకుండా పడుకుంటే చాలంట, గంటే పడుకుంటాడంట, తర్వాత నిద్ర పడదంట. ఆయనకి లేచి తల కొట్టుకుంటాడంట, అయ్యా నిద్ర పట్టట్లేదంటే దేవుడు అంటాడంట, ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా పడుకున్నావుగా. ప్రార్థన చేసుకొని ఒక 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసుకొని ఆయన పడుకుంటే చాలా ప్రశాంతంగా పడుకుంటాడంట ఆయన. ఇక ఆ గంట అయిపోయింది, అది లేగడం ఇక అర్థమైపోద్ది. దేవుడు ఫస్ట్ అర్థమైంది, తర్వాత అది అర్థమైపోయిందంట, దేవుడు నన్ను ఏం చేశాడు? నిద్ర పట్టనివ్వట్లేదు, నిద్రపోనివ్వట్లా. అప్పుడు లేచి కొన్ని గంటలు ఆయన సన్నిధిలో గడిపేవాడట. చూడండి, గమనించండి. ఈరోజు మన ప్రార్థన ఏదో ఒక యూనివర్సల్ ప్రైన్ లాగా, ప్రభా ఇది నువ్వు సహాయం చేయి, ఇదిగో నా కుటుంబాన్ని దీవించు, నా చదువుని దీవించు, లేకపోతే నా వ్యాపారం దీవించు, నా పని దీవించు కాదు. నీ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన వలె మారాలి. నువ్వు దేవుడితో వ్యక్తిగతంగా గడుపుతున్నా నీ ప్రార్థన జీవితంలో ఎలా ఉండాలి తెలుసా? ఒక్కొక్కటి స్పష్టంగా నువ్వు దేవుని తెలియజేయాలి. ప్రభా ఈ విషయంలో ఇలా జరుగుతుంది, నాకు ఇలా కార్యం చేయి, ఈ విషయంలో ఈ సహాయం నాకు ఇలా అవసరం ప్రభా, నువ్వు ఇలా కార్యం చేయి, లేకపోతే నా ఆత్మీయ జీవితంలో నేను ఇలా ఎదగలేకపోతాను, నాకు సహాయం చేయి, వాక్యం చదవలేకపోతున్నాను సహాయం చేయి, ప్రార్థన చేయలేకపోతున్నాను సహాయం చేయి. నువ్వు స్పష్టంగా చెప్పాలి. ఎలా చెప్పాలి? చెప్పండి, చెప్పండి. అసలు ఆ కౌంటర్లో ఉన్నాళ్ళు ఒకసారి చూడండి, నేనేం చెప్పాను, వాళ్ళు వేసారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇలా అన్నాడు అంతే. ఏం చేశారు ఇప్పుడు వాళ్ళు? చెప్పండి. దాన్ని వేసారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నేను స్పష్టంగా కూడా చెప్పాను, వెళ్ళి మంచిగా తీసుకెళ్ళండి అన్నాను అనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి, చేస్తారు కదా? చెప్పండి. ఇలా అన్నప్పుడు నేను ఇలా అన్నప్పుడు లేచారు అంతే, కానీ ఏంటో తెలియదు వాళ్ళకి. ఏంటి వాళ్ళకి? చెప్పండి. ఒక ఇద్దరు లేచారు, ట్రక్ తలుపులు తీస్తున్నారు వాళ్ళు. ఏంటో తెలీదు, నేను అన్నాను అంతే. నీ ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. ఏం చేసావో తెలియకుండా అసలు కొన్నిసార్లు చూడండి, ప్రార్థనలో కూర్చుంటారు అంతే, నిద్ర స్టార్ట్ అయింది, కళ్ళు వేస్తే గంట అయిపోతాయి. ఎంత ఎంత చెప్పండి. అందరికీ ఉంది అనుభవం, అందరికీ ఉంటుంది ఈ అనుభవం. గంట అయిపోతుంది. అప్పుడు ఏమన్నా అమ్మా నేను గంట ప్రార్థన చేశాను, నాకు కాదు గంట నిద్రపోయావు నువ్వు. దాన్ని ఏమంటారు తెలుసా? ప్రార్థనలో నిద్ర. ఏంటిది? హలో, ఏ నిద్ర? గంట అయిపోద్ది. లేచి టక 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 పనికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళిపో. లేచి లాస్ట్కి ఎంతసేపు ప్రార్థన చేసంటే 1 నిమిషం కూడా ఉండదు. చూడండి ఒకసారి, మన ప్రార్థన ఎలా మారాలి తెలుసా? మన చింత ఎలా మారాలి తెలుసా? మన వేదన ఎలా మారాలి తెలుసా? ప్రార్థన లాగా మారాలి. ఆ ప్రార్థన ఎలా మారాలి తెలుసా? విజ్ఞాపముల వలె మారాలి. ఒక్కొక్కటి స్పష్టంగా నువ్వు ప్రార్థన చేయాలి, స్పష్టంగా తెలియజేయాలి దేవునికి, స్పష్టంగా దేవునికి చెప్పాలి నువ్వు. మనకి ఎలా అలవాటు అయిపోయిందంటే దేవుడికి మనకంటే ముందుగా తెలుసు కదా. వాకింగ్ కూడా ఉంది, మనం ప్రార్థన చేసేది మనకంటే ముందుగా దేవునికి తెలుసు. మరి ఎందుకు చేయమన్నాడు? మరి మనకంటే ముందే తెలుసు, మనం ఏం చేయబోతున్నాం తెలుసు, ఏం ప్రార్థన చేయబోతున్నాం తెలుసు. కానీ అడుగుడి
ఇవ్వబడిన అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన దగ్గర ఉండే ప్రతి ఫైల్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలాగా చెప్పండి పర్ఫెక్ట్గా ఉండాలి. ఒకసారి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక టైపింగ్ చేస్తూ ఉన్నారు. ఒక అతను ఉరిశిక్ష పడబోతుంది, టైపింగ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్కి ఆ టైపింగ్ మొత్తం ప్రింట్ వచ్చింది, సంతకాలు పెట్టేశారు, ఉరిశిక్ష వేసేసారు, చచ్చిపోయాడు మనిషి. తర్వాత ఆ ఫైల్ చెక్ చేస్తే ఒక చిన్న కామ, అంటే చిన్న ఇలా చుక్కలాంటి ఒక కామ, ఇటు పెట్టాల్సిన కామ ఇటు పెట్టాడు అంతే. ఇటు పెట్టాల్సింది ఇటు పెట్టాడు. ఇటు పెడితే అర్థం ఏంటంటే ఈ వ్యక్తికి ఊరి వేయద్దు అని అర్థం. ఇది ఇటు వచ్చేసరికి ఏమైందో తెలుసా, ఊరి వేయండి అని అర్థం. జస్ట్ చిన్న కామ. దానివల్ల తర్వాత గవర్నమెంట్ ఎవరైతే దీని కారకులు అయ్యారో, దాన్ని సరిగ్గా టైప్ చేయలేదో ఆ వ్యక్తిని కూడా ఉరి తీసి చంపేశారు. ఒకసారి ఆలోచన, నువ్వు చేసే ప్రార్థన పర్ఫెక్ట్గా ఉంటే నీ ఆన్సర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక గంటలో నువ్వు ఏం ప్రార్థనకు వస్తే ప్రార్థనలోకి వచ్చే ఆలోచనలన్నీ అక్కడికో వెళ్ళిపోతాయి. మొత్తం ఆంధ్ర వెళ్తుంది, తెలంగాణ వెళ్తుంది, మహారాష్ట్ర వెళ్తుంది, అన్నీ వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది. ఈలోపు గంట అయిపోతుంది. ఈలోపు ఏం ప్రార్థన చేసావు ఆ గంటలో అంటే ఏం గుర్తుండదు. ఎందుకు నా ఆలోచన అలా వెళ్ళిపోయినాయి. చూడండి ఒకసారి గమనించండి. నీ ప్రార్థన నీ చింత ప్రార్థనలా మారాలి. నీ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన వలె మారాలి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చూడండి ఇక్కడ ఇంకో మాట అంటాడు చూడండి, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి ఏం చేయండి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే అర్థం ఏంటంటే, కృతజ్ఞతాపూర్వకంగా అంటే కృతజ్ఞత అనే పదం ఎప్పుడు వాడతాం, కృతజ్ఞత అనేది ఎప్పుడు వాడతామంటే దేవుడు కార్యం చేశాక, దేవుడు కార్యం మన ప్రార్థన విని దేవుడు జవాబిచ్చి అద్భుతం చేశాక వాడతాం. కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసా పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడే, విజ్ఞాపనములు చేసేటప్పుడే నువ్వు విశ్వాసంతో దేవుడు నాకు చేసేసాడు ఈ కార్యాన్ని, దేవుడు అద్భుతం చేశాడు అనే విశ్వాసంతో నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా దేవుని తెలియజేయి. నీ విశ్వాసం అలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ఈ కార్యం చేశాడు. చెప్పండి ఒకసారి గట్టిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏది అడగాలి అదే అడగాలి దేవుణ్ణి. ఒక ఆయన అడిగాడంట, ప్రభా అన్నిట్లో లాభం, వ్యాపారంలో బార్కి ఎక్కువ వస్తుందయ్యా, నువ్వు నాకు బార్ ఇవ్వయ్యా అని ప్రార్థన చేశాడంట. నిజమే, విజయవాడలో జరిగింది ఇది. దేవుడు ఇవ్వాల, ప్రభా బాగా డబ్బు వస్తుందయ్యా. నాకు ఆశ్చర్యం ఏంటో చెప్పనా, ప్రతి దానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులు చూస్తారు, కానీ బార్కి మాత్రం చూడరు. మీరు చూడండి, ఆ బార్లో ఒక్క పూట అమ్మింది ఈ చిల్లర కొట్టు పెట్టుకొని సామాన్ పెట్టుకొని రాత్రంతా, ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మినా వచ్చే దాంట్లో ఈ బార్ పెట్టుకున్నాడు 1 గంటలో వచ్చేస్తుంది. వాళ్ళకి ఏ ముహూర్తాలు ఉండవు, తూర్పు పడమరతో ఏమి చూడరు అంట. చూడండి సరే గమనించండి. ఏదంటే అది అడగడం కాదు దేవుని, నువ్వు అడిగేది దేవుని మహిమకరంగా ఉండాలి. అది నీ వ్యాపార విషయంలో, నీ పని విషయంలో, నీ భక్తి విషయంలో, ఏదైనా చూడండి గమనించండి. దేవుని అడిగేది అది దేవుని మహిమకరంగా ఉండాలి. అలా అడుగుతున్నప్పుడు కృతజ్ఞతతో మనం ప్రార్థన చేయాలంట, కృతజ్ఞతతో దేవుని తెలియజేయాలంట. కృతజ్ఞత అంటే ప్రభా ఇది నాకు నువ్వు కార్యము చేసేసావు. ప్రైజ్ ది లార్డ్. చేతులు స్తోత్రం చెప్తాం. కార్యము నువ్వు చేసేసావు, యు డన్. నువ్వు చేసేసావు, నువ్వు కార్యం చేసేసావు. నాకు దేవుడు కార్యం చేస్తే లోపల చాలా సమాధానంగా ఉంటుంది. లోపల చాలా సమాధానంగా ఉంటుంది. అదే గుర్తు. దేవుడు కార్యం చేసేసాడు, మన ప్రార్థనకి జవాబు ఇచ్చాడంటే లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది గుండెల్లో. అది గుర్తుపెట్టుకోండి. ఇక అది వచ్చేసింది ఆ ప్రశాంతత అంటే మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఆన్ ద వే. త్వరలో ఆ కార్యాన్ని మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రశాంతత, సమాధానం, ఆ నెమ్మది ఆ ప్రార్థన విషయంలో మనకు వచ్చే వరకు మనం ఏం చేయాలి? ప్రార్థన ఏం చెప్పండి? ప్రార్థన చేయాలి. దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనలో బలపడడానికి ఏదో జీవితంలో ఒక విషయం అన్న ఆలస్యం చేస్తాడు. దాన్ని చేపిస్తూ ఉంటాడు. ఒకరికి గర్భఫలం అవ్వచ్చు, లేకపోతే ఒకరికి పిల్లల విషయం అవ్వచ్చు, లేకపోతే ఒకరికి వివాహం అవ్వచ్చు, లేకపోతే వ్యాపారంలో దీవించబడడం కొంచెం ఆలస్యం అవ్వచ్చు, ఆరోగ్య విషయంలో దీవించబడడం కొంచెం ఆలస్యం. ఒక్కొక్కరు వాడు పెడతాడు దేవుడు. దాంట్లో నువ్వేం చేయాలి తెలుసా?
దేవునితో ఎక్కువ బంధం కలిగి ఉంటే, ఎంత త్వరగా నువ్వు బంధం కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్తే అంత త్వరగా దేవుని కార్యం చేస్తాం. ప్రైజ్ లార్డ్. చూడండి, ప్రతిదీ చాలా స్పష్టంగా దేవుడికి చెప్తున్నప్పుడు ఇది నాకు దేవుడు చేశాడు, ఈ దేవుడు నాకు చేశాడు అని విశ్వాసంతో కృతజ్ఞతాపూర్వకంగా, ఎలా అంట చెప్పండి, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి చెప్పండి గట్టిగా తెలియజేయండి. కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయండి. ఈరోజు వాక్యం విని మనం గమనిద్దాం ఒకసారి. మన ప్రార్థన మన చింతలాగా ఉండిపోతుందా హృదయంలో? అది ప్రార్థనల వల్ల మారట్లేదా? ప్రార్థన వల్ల మారకపోతే దేవుని కార్యాలు చూడలేమా? నీ చింత ప్రార్థనలో పెట్టు. చూడండి, హన్నా అనేటువంటి ఒక స్త్రీ, తోడుకోడలకేమో బిడ్డలు ఉన్నారు, ఈమెకి బిడ్డలు లేరు. రోజు ఆ తోడుకోళ్ళు ఆ బిడ్డల్ని పెంచుతో స్నానాలు చేపి స్నానం తినిపిస్తుంటే లోపల తెలియని ఒక వేదన. అయ్యయ్యో, నా తోడుకోళ్ళు బిడ్డలు ఉన్నా నాకు లేవే. ఆ బిడ్డలు చూసినప్పుడల్లా అన్నం తినిపించేటప్పుడు, ఆ స్నానం చేయించేటప్పుడు బిడ్డలను చూసినప్పుడు చాలా వేదన. ఒకరోజు అనుకుంది, నా చింతగా ఉండిపోతే దేవుని కార్యం చూడలేను, నా చింత ప్రార్థన వలె మారాలి, అది విజ్ఞాపన ప్రార్థన వలె మారాలి, నేను వెళ్ళాలి దేవుని సన్నిధికి. పరిగెత్తుకు దేవుని మందిరానికి వెళ్ళింది, కూర్చుంది, ఏడుస్తుంది. ప్రభువా, ఇప్పుడు నా చింతని, నా బాధని నీ సన్నిధిలో పెడతాను. ఇది నీ మందిరం, ఇది నీ సన్నిధి, నీ మందిరంలో పెడతాను. అయ్యా, నువ్వు నాకు బిడ్డనిచ్చావు అని సంతోషంతో ప్రార్థన చేస్తున్నా, నీ కార్యం జరిగిందని నమ్ముతున్నా. కుమ్మరించిందండి. ఎంతసేపు ఏడవాలి, ఏడ్చింది, కుమ్మరించేసింది. తన చింత యావత్ అంతా కూడా. అందుకే దేవుడు అంటాడు, నీ చింత యావత్తు దేవుని మీద మోపాలి. మనం మోస్తే దేవుని కార్యాలు చూడలేము. ఎంతకాలం మనమే మోసుకుంటూ వెళ్తే, మన బాధను మనం మోసుకుంటూ విశ్వాసంతో ఆయన మీద పెట్టాలి, ఆయనకి అప్పగించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వెళ్ళింది, ఏడుస్తుంది, దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు అద్భుతం చేయవా నా జీవితంలో. చూడండి, ఆ ప్రార్థన చేయాలని ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆత్మీయతలో దేవునితో బంధం కలిగి ఉన్నావు అర్థం. నువ్వు ప్రార్థన చేయాలని ఆలోచన రాకుండా దీన్ని ఇంకో వ్యాపారం చేసి అప్పులు తీర్చేద్దాం, లేకపోతే ఇంకో వ్యాపారం చేసి గొప్పగా వచ్చేద్దాం, ఇంకో రకంగా వెళ్దాం, ఇంకో దారిలో వెళ్దాం అనుకుంటే నువ్వు ఇంకా లోకానుసారంగా ఆలోచిస్తున్నట్టే. అన్నా చూడండి, డాక్టర్ దగ్గర పరిగెత్తి ఇంకో డాక్టర్ ఇక్కడ అవ్వదా, ఇంకో డాక్టర్ అనుకోరా. దేవుని దగ్గరికి వెళ్దాం, ముందు దేవుని సన్నిధికి వెళ్దాం పదా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? లోకపరంగా ఆలోచన చేసి దేవుని కార్యాలని నష్టపోతూ ఉంటారు చాలా మంది. ఇది దేవుడి ద్వారా జరిగింది అని విశ్వాసం నీకుంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరిస్తావు. ఈ అప్పులు వచ్చింది, బాధలు వచ్చింది, దీనికి ఇంకో దారి ఏంటి? చూడండి, ఈ కష్టమే, బాధ వచ్చింది, అప్పులు పెరిగిపోయినాయి, ఇంకో వ్యాపారం చేద్దాం, ఇంకో వ్యాపారం. దాంట్లో నష్టమే. దేవుని బిడ్డ మాట చెప్పినా, నష్టం చూసుకుంటా వ్యాపారం చేసుకుంటే వెళ్ళి సంపాదిద్దాం కాదు. దేవుని సన్నిధిలో మోకరిస్తే కింద పడిపోయిన నీ వ్యాపారాన్ని కూడా దేవుడు లేపుతాడు పైకి. ప్రైజ్ లార్డ్. కింద పడిపోయిన నీ స్థితిని కూడా దేవుడు లేపుతాడు. ఆయన నీ మనస్సు ముందు దేవుని వైపు తిరగాలి, నీ ఆలోచనలు దేవుని వైపు తిరగాలి, నీ తలంపులు దేవుని వైపు తిరగాలి. అన్న ఆలోచన ఎటు తిరుగుతుంది తెలుసా? డాక్టర్ వైపు తిరగల. అలా నేను హాస్పిటల్కి వెళ్ళొద్దని నేనేం చెప్పట్లేదు, ఇక్కడ చర్చిలో ఎవరు చెప్పట్లా. దానికి అలాంటి హాస్పిటల్కి వెళ్ళకుండా విశ్వాసంతో భక్తి చేయాలంటే చాలా బలము, చాలా వాక్యం, చాలా ఆత్మీయత కావాలి, చాలా కావాలి. సాధారణ విషయం కాదు అది. నాకు తెలిసిన కొంతమంది నేను చూస్తూ ఉంటా, సిస్టర్స్ కొంతమంది, నేను బాప్తిజం పొందిన సంఘంలో కూడా చూస్తా, వాళ్ళు అసలు టాబ్లెట్స్ వాడరు వాళ్ళు. కానీ వాళ్ళకున్న విశ్వాసం, ఇంకోటి చెప్పిన వాళ్ళకున్న ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. అది జరిగే వరకు కూర్చుంటారు వాళ్ళ ప్రార్థనలు అంతే. ఆ ప్రార్థన నీకుంటే, ఆ విశ్వాసం నీకుంటే అప్పుడు నువ్వు విశ్వాసంలో ఉంటావు. చూడండి, గమనించండి. ఇప్పుడు ఆమె ఆలోచన డాక్టర్ వైపు వెళ్ళదా. ఈ డాక్టర్ వల్ల కాలేదు కదా బిడ్డలు పడడానికి, ఇంకో డాక్టర్ వైపు అనుకోలా. నా దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నా విజ్ఞాపన విలే దేవుడు ఒక ఆయన. ఆలోచన ఎటువంటి సార్ దేవుని వైపు తిరిగింది. నీ ఆలోచన ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతుందో అప్పుడు దేవుడి కార్యాలు చేస్తావు. ప్రైజ్ లార్డ్. వెళ్ళిందండి, మందిరంలో కూర్చుంది, కన్నీరు కాల్సి అక్కడ కృమ్మరించిందని రాయబడింది. అక్కడ కృమ్మరించి, తన హృదయాన్ని కృమ్మరించిందంట. ప్రభువా, నా హృదయంలో నీ వేదన అంతా నీకు చెప్తున్నానయ్యా. తన వేదన, తన చింత యావత్ అంతా ఎలా మారింది తెలుసా? ప్రార్థనలాగా మారింది. ప్రైజ్ లార్డ్. నీ చింత యావత్ ఎలా మారాలి?
గట్టిగా నీ చింత యావత్ ఎలా మారాలి? గట్టిగా చెప్పాలి. ఎలా మారాలి? ప్రార్థనలాగా మారినప్పుడే. నీ చింతలా హృదయంలో పెట్టుకొని మోసుకున్నంత కాలం అక్కడే ఉంటుంది. వెళ్ళింది, ప్రార్థన చేస్తూ ఉంది. దైవజనుడు వచ్చాడు, చూశాడు. ఏందమ్మా ఏడుస్తున్నావు? ఒకవేళ మొత్తురాలై ఉందా? అప్పుడు అవంటుంది, అయ్యా నేను మొత్తురాలై లేనయ్యా. వెంటనే ఆ దైవజనుడు నోటి నుంచి దేవుడు మాట పలుకుతున్నాడు, వచ్చే సంవత్సరం ఇదే ఆటగల్లా నీ కోవిడ్లో ఒక కుమారుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ఆ మాటను పొందుకుందో తెలుసా? తన మనస్సు దేవుని వైపు తిరిగినప్పుడు, తన ఆలోచన దేవుని వైపు తిరిగినప్పుడు, ఈ సమస్యకి పరిష్కారం దేవుడే అని అర్థమైనప్పుడు, ఇది దేవుడు ఒక్కడే చేయగలడు అని అర్థమైనప్పుడు, అప్పుడు దేవుడి కార్యాన్ని కూడా చూసింది. కొంచెం చాలా సొంత ప్రయత్నాలు చేస్తాం, బాగా సొంత ప్రయత్నాలు, సొంత జ్ఞానం తెగ వాడేస్తూ ఉంటాం. నాకన్నా జ్ఞానంతో లేరంటూ వాడుతుంటాం కొన్నిసార్లు మన జ్ఞానాన్ని. కొన్నిసార్లు మన ఆలోచనలు, మన తలపులు, మన అన్నీ కూడా మన సొంత ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. చాలా వరకు కూడా సొంత ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు మాట చెప్పిన, నీ సొంత ప్రయత్నాలు చేసినంత కాలం దేవుని కార్యం చూడలేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ సొంత ఆలోచనలు చేసినంత కాలం దేవుని కార్యం చూడలేం మనం. నీ సొంత ప్రయత్నాలు చేసినంత కాలం దేవుని కార్యం చూడలేం. మన ఆలోచన ఎలా మారాలి సార్? దేవుని వైపు తిరగాలి. ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు నాకు నచ్చితే ఇది దేవుని మీద ఆధారపడతా, నాకు నచ్చకపోతే నా సొంత ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతా. ఒకసారి పాల్ యాంగ్ష్ అనేటువంటి దైవ సేవకుడు, ప్రపంచంలో అతిపెద్ద సంఘానికి దైవజనుడు అండి ఆయన. వాళ్ళ కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారట. ప్రార్థన చేసుకుంటూ ఉంటే కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళ పెద్ద కొడుకు అడిగాడు, నాన్న దేవుడు అన్నీ ఇచ్చేసాడు నాన్న, మనకి జ్ఞానం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడకూడదు నాన్న అన్నాడట. వాళ్ళ నాన్నగారు చెప్పారంట, పాల్ యాంగ్ష్ గారు, ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడినందుకు దేవుడు దీవించాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్. మన జ్ఞానం పద్దాగా ప్రతిసారి మన జ్ఞానంతో వెళ్ళడం కాదు, ప్రతిదీ దేవుని మీద ఏం చేయాలి? మనం ఆధారపడాలి. దావీదు ప్రతిసారి విచారం చేశాడట, ప్రభా ఈ పని చేయబోతున్నా చేయనా? రాజండి, ఆయనకేంటంటే పని వాళ్ళు ఉన్నారు, ఈ పెద్ద సైన్యం ఉంది వెనకాల, గొప్ప వాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు, కానీ దేవుని మీద ఏం చేశాడంట? గట్టిగా రాజు అవ్వక ముందు కాదు ఆధారపడింది, రాజు అయినాకే విజ్ఞాపనములు వారంట. చూడండి, ఆయన ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు వాక్యం, నువ్వు అన్ని నీ సొంత జ్ఞానం తెలిపోవద్దు, నీ సొంత తెలివితేటలు తెలిపోవద్దు. నీ ప్రతి ఒక్క చింత యావత్తు సమస్తం ఎలా మారాలి తెలుసా? ప్రార్థనలాగా మారాలి. ఎలా మారాలి అంటే, ప్రభుతో చెప్పడం అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రభుతో చెప్పాలి, ప్రభు ఎదుట చేయాలి. చూడండి, అందుకే అంటాడు, ఒకసారి చదువుదాం, మాట చదువుదాం, మళ్ళీ ఒకసారి చదువుదాం. దేని గురించి చింతించకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి ఏం చేయండి? దేవునికి తెలియచేయండి. మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఎలాగా? ప్రార్థన విజ్ఞాపముల చేత. మీ చింత అంతా, మీ ఆలోచన, మీ బాధ అంతా కూడా ప్రార్థనలాగా మారిపోవాలి. ఎలా మారాలి చెప్పండి? ప్రార్థనలాగా ఎప్పుడైతే మారుతుందో, ప్రార్థన చేస్తామో, దాని అర్థం తెలుసా? దేవుని మీద ఆధారపడుతున్నామని అర్థం, దేవుని మీద ఆనుకుంటున్నామని అర్థం. దేవునితో ఒక బంధం కలిగి ఉన్నాం. అయ్యా ఇదిగో నాకు ఈ పరిస్థితి వచ్చింది, నీతో చెప్తున్నాను. మా అమ్మ నాన్న కాదు చెప్తుంది, నా భార్యకు నా భర్తకు కాదు, నీతో చెప్తున్నాను. దేవునికి చెప్పడం వల్ల దేవునికి మనకు ఒక మంచి బంధం ఏమవుతుంది చెప్పండి? ఏర్పడుతుంది. ఆ బంధం ఏర్పడకుండా మన జ్ఞానం ఉంది, మన చదువు ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు నేను ఇది చేసేసుకోగలని నీ స్వయం ఎప్పుడైతే వెళ్తావో ఖచ్చితంగా దాని విషయం నష్టాన్ని చూస్తాను. దేవుని మీద ఆధారపడి వెళ్ళు, ఆయన సహాయంతో వెళ్ళు, ఆయన శక్తితో వెళ్ళు, ఆయన కృపతో వెళ్ళు, ఆయన వాగ్దానంతో ముందుకెళ్ళు. ఖచ్చితంగా దేవుడు ఉన్నత విజయాన్ని ఇస్తాడు మనకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? మన చింత యావత్తు ఏం చేయాలంట? ఎలా మారాలంట? ప్రార్థన వలె. చెప్పండి, ఆ ప్రార్థన ఎలా మారాలి తెలుసా? విజ్ఞాపన ప్రార్థన లాగా. కొన్ని టైంలో ప్రార్థనలో కూర్చున్న 10 నిమిషాలకి ఫోన్ వస్తుంది, ఫోన్ తీసుకుని వెళ్ళిపోవడం. ఈలోపు ఎవరో వస్తారు, పిలుస్తారు, ఇట్లా ఒకసారి అంటారు ప్రార్థన. అసలు ప్రార్థనకి విలువ ఇవ్వని వాళ్ళకి దేవునికి అలా చూడలేరండి.
ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నావు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో నువ్వు మాట్లాడే ఒక గొప్ప సమయం అది. ఆ సమయంలో నీ ఫోన్కి విలువిస్తా, మనుషులకి విలువిస్తే, నేను మాట చెప్పిన దేవుడు నిజంగా ఆ ప్రార్థన నచ్చదండి ఆయనకి. నేను చర్చిలో కూడా కొన్నిసార్లు చూసి చెప్తా ఉంటా, అందరు గుంపుగా ప్రార్థన చేస్తారు, ఎవరో ఒకళ్ళు ఎవరితో మాట్లాడడానికి ఒకళ్ళు వస్తారు, వీళ్ళందరూ అయిపోతారు. ప్రార్థన వచ్చింది ఆ మనిషినే డిస్టర్బ్ చేయకూడదు అంటే ఆ ప్రార్థన ఆపేసి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన ఆపేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకసారి ప్రార్థనలో ఒక వ్యక్తి కూర్చుంటే అక్కడ పిన్ను పడే సౌండ్ కూడా నువ్వు చేయకూడదు. అప్పుడు నేను ప్రార్థన గౌరవించినట్టు. నీ భార్య ప్రార్థన చేసుకుంటుంది ఇంట్లో, అక్కడ నీ ఫోన్తో పిచ్చి పిచ్చి వీడియోస్ చూసుకుంటే కుదరదు, రీల్స్ చూసుకుంటే కుదరదు. ఆమె ప్రార్థన చేస్తుంది అక్కడ. నీ భర్త ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ వంట చేస్తా, ఆ గంట అడ్డుకొట్టి ఇడి కట్టి ఆ సామాన్ ఇడి పడేయడం కాదు, ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అది చాలా విలువైంది, అది చాలా విలువైంది. గౌరవించి నేర్చుకుని ప్రార్థన అక్కడ చేస్తున్నారంటే మన డిస్టర్బెన్స్ అక్కడ ఏమవకూడదు, జరగకూడదు. ఫోన్ పెద్ద రింగ్ టోన్ పెట్టడం. గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇంట్లో నీ భర్త ప్రార్థన చేస్తున్నాడు, నీ పిల్లలు ప్రార్థన చేసుకుంటారు, నీ భార్య ప్రార్థన చేస్తాంటే నువ్వు వెంటనే ఫోన్ సైలెంట్లో పెట్టు, టీవీ ఆపే. ప్రార్థనకు విలువ ఇవ్వకపోతే, ప్రార్థనకు విలువ అర్థం కాకపోతే, ప్రార్థన మనం గౌరవించకపోతే, ప్రార్థన చేసే వ్యక్తిని మనం గౌరవించకపోతే, నేను మాట చెప్పనా, నీకు అసలు ప్రార్థన మీద గౌరవం లేదని అర్థం, విలువ లేదని అర్థం. ఒకవేళ అక్కడ కూర్చొని ఎవరో ప్రార్థన చేసుకున్నారు నీ ఇంట్లో, వెళ్ళి వెంటనే లేపి మాకు వాళ్ళు పిలుస్తున్నాను, లే మాకు చెప్పు, బయటకు చెప్పు వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, ఇప్పుడు రారండి చెప్పాలి, నోరు దగ్గర చెప్పాలి. వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ప్రార్థన అయ్యాక వాళ్ళు వస్తారండి బయటికి. పక్కన వాళ్ళు పిలిచారు, వెంటనే ప్రార్థనలో వ్యక్తి లేపేయడం కాదు. ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాము, వెంటనే ఊరు నుంచి ఫోన్ వస్తుంది, ఇదిగో నువ్వు వచ్చి సొంతంగా పెట్టాలంట, నీకు 50,000 వస్తుంది అంటున్నాం. కానీ ప్రార్థన నుంచి లేపి పంపించడం కాదు, భర్త కంగారు పెట్టడం కాదు. వస్తుందండి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చదువుతుంది చర్చిలో, అయ్యాక వస్తుంది. చూడండి, ఈరోజు నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకి విలువ ఇవ్వవో, నీ ప్రార్థన కూడా దేవుని సన్నిధి చేరదు. నీ ప్రార్థన కూడా దేవుని సన్నిధి చేరదు. చూడండి, గమనించండి, ప్రార్థనకి చాలా విలువ ఇవ్వాలి. ప్రార్థన చేస్తున్న వ్యక్తి, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పాపములో ఉన్నా, ఆ వ్యక్తి గుండెలు బాదుకొని రొమ్ము కొట్టుకొని సుంకర వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, నువ్వు వెళ్ళి ఆ ప్రార్థన చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. నీ ప్రార్థన, ఇదిగో నీ చింత యావత్తు ప్రార్థన వల్లే మారాలి. నీ ప్రార్థన ఎలా మారాలి తెలుసా? విజ్ఞాపన ప్రార్థన వల్లే. చెప్పండి గట్టిగా. ప్రార్థనలో కూర్చుంటారు, రాత్రి పని చేసి వచ్చి ఉద్యోగం చేసి వచ్చి కూర్చోగానే, ప్రభా చాలా అలసిపోయినాయి, ఒళ్ళంతా చాలా ఒకలాగా ఉందయ్యా, ఇప్పుడు మాత్రం చిన్న ప్రార్థన చేసుకుని పడుకుంటున్నా, ఏ స్నానం అడుగుతున్నా తండ్రి. ఆమెనా? ఏ స్నానం అడుగుతున్నా తండ్రి, ఆమె అంతే అయిపోయింది ప్రార్థన. ఏది విజ్ఞాపన ప్రార్థన ఎక్కడ చేస్తున్నావు? నీ భార్య గురించి సపరేట్గా టైం పెట్టి ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? నీ పిల్లల గురించి ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? ఇదిగో నీ భక్తి జీవితం గురించి, ప్రభా ఇంతకుముందు చాలా ప్రార్థన చేసేవాడిని అయ్యా, ఇప్పుడు చేయలేకపోతున్నా, నువ్వు నాకు సహాయం చేయి. నా భక్తి జీవితం కోసం కొంత టైం గడుపుతున్నానయ్యా, నువ్వు నాకు సహాయం చేయి. విజ్ఞాపన ప్రార్థనలు మారాలండి. ప్రభా బైబిల్ చదివాను ఇంతకుముందు, ఇప్పుడు చదవలేకపోతున్నాను, చదవడానికి శక్తి ఏ దుష్టుడి పోరాటం వల్ల నేను చదవలేకపోతున్నాను, ఆ పోరాటం నుంచి నేను విడిపించవా? ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేయాలి కదా, విజ్ఞాపన చేయాలి కదా. విజ్ఞాపన ప్రార్థన వల్ల మన ప్రార్థన మారాలి కదా. మారకుండా ఒక యూనివర్సల్ ప్రేయర్స్ బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు యూనివర్సల్ ప్రేయర్స్, ప్రభా మా సంఘాన్ని దీవించయ్యా, ప్రభా మా కుటుంబాన్ని ఆశీర్వదించేయి, మా బిడ్డలకు గొప్ప చేసే దీవించేయి. ఆ ఒకటే దీవించేయి, ఎలా దీవించాలో మాత్రం చెప్పవు అంటే దేవుడికి తెలీదా? తెలుసు దేవుడికి. కానీ నువ్వు అడిగే క్రమాన్ని బట్టి నువ్వు నీ కుటుంబాన్ని బిడ్డలు దీవించబడతారు. విజ్ఞాపన ప్రార్థన చేసే సమయం పెట్టుకోవాలండి. విజ్ఞాపన ప్రార్థన చేసే సమయం పెట్టుకోకపోతే దేవుని కార్యాలు చూడలేం మనం. నేను లాస్ట్ వీక్ ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాను. జస్ట్ ఒక టైం పెట్టుకొని ఒకటి స్పష్టంగా, ప్రభా ఇది ఇలా జరిగింది అని ప్రార్థన చేస్తూ ఉన్నా. పెళ్ళికి ఒక 6 నెలల ముందు భోజనాలు కట్టాల్సిన అమౌంట్ అలా పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభా 6 నెలలు అయిపోయింది అయ్యా పెళ్ళి అయ్యి, ఇప్పటికి వాళ్ళకి ఇంకా భోజనానికి అమౌంట్ పే చేయలేదు ప్రభా. నీ సేవకుడికి ఇప్పుడు నేను పే చేయకపోతే అది అవమానం ప్రభా. అయ్యా సేవకులు ఇలా చేస్తున్నారు, ఆలస్యం చేస్తున్నారు, డబ్బులు ఇవ్వలేదని నా మాట వస్తుంది, అద్భుతం చేయవా? నేను మాట చెప్పిన, రాత్రి పడుకొని పొద్దున్న లేచేసరికి దేవుడు అప్పు తీర్చేశాడు దాన్ని. బయటికి చప్పట్లు కొడుతుంది. స్పష్టంగా ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో కూర్చొని టైం పెట్టుకో. అన్నిటికీ గంటలు పెడతావు. ఉద్యోగం ఎంత టైం చేస్తా అంటే 7 గంటలు, కొంతమంది 8 గంటలు కూడా చేస్తాను చేయటం. ఇంకా ఓటీలు మళ్ళీ ఫోన్ చూడడానికి అయితే అబ్బో ఒక 4-5 గంటలు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ జనరేషన్లో.
కంప్యూటర్ ముందు కూర్చొని, లేకపోతే ఫోన్లు చూసుకుంటా, యూట్యూబ్లు చూసుకుంటా, ఇన్స్టాల్ చూసుకుంటా. ప్రార్థనకి ఎంత టైం అంటే 10 నిమిషాల పావు గంట అండి అంతే. నువ్వు దేనికి విలువ ఇవ్వాలో దానికి ఇవ్వట్లా, దేనికి ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు దానికి నువ్వు ఎక్కువ స్పెండ్ చేస్తావు. అందుకే ఈరోజు వాక్యం నువ్వు గమనించి ఒకసారి నీ ప్రార్థన ఎలా మారదు తెలుసు. ఈరోజు నుంచి విజ్ఞాపన ప్రార్థన ప్రతి స్పష్టంగా ఒక టైం పెట్టి ఒక్కొక్కరి కోసం. మా మమ్మీ చేసే ప్రార్థన నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ప్రతి మంగళవారం వెళ్ళిపోతారు చర్చికి. ఉదయం 10 గంటలకు వెళ్తారు, సాయంకాలం 5 గంటల వరకు కేవలం నా గురించి మా అక్క గురించి మాత్రమే ప్రార్థన చేస్తారు. ఇంక వేరే అంశం పెట్టరు. ఆమె చేస్తున్న ప్రతి ప్రార్థనకి దేవుని కార్యాలు నేను చూస్తూ ఉన్నా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. విజ్ఞాపన ప్రార్థన చేసే సమయం ఉండాలి. ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా మారిన ప్రతి ఒక్కరికి, మారు మనసు పొంది బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తికి, సంఘంలో ఆత్మీయంగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి విజ్ఞాపన ప్రార్థన చేసే సమయం ఉండాలి మీకు. అది లేకుండా ఒక చిన్న కుటుంబ ప్రార్థన చేసుకుని రాత్రి పడుకొని నిద్రపోతే దేవుని కార్యాలు చూడము. నాకెందుకు జరగట్లా, ఇదే అయిపోతుంది సంవత్సరాలు. నాకెందుకు దేవుడి కార్యం చేయలే? దేవునితోనే టైం గడిపే సమయం నీకు లేదు అంటే, మనం ఫస్ట్ వాళ్ళ డైలాగులు వేసేవాళ్ళు. శుక్రవారం ప్రార్థనకి రమ్మంటే పని కూడా దేవుడే ఇచ్చాడు. వేసేవాళ్ళు డైలాగులు, పెద్ద డైలాగులు వేసేవాడు. ఉద్యోగం కూడా దేవుడే ఇచ్చాడు. శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా దేవుడే ఇచ్చింది. అంతేనా? శిష్యులు వెళ్ళి ఏమడిగారు తెలుసా? అయ్యా మాకు ప్రార్థన నేర్పించాను అడిగారు శిష్యులు. ఏమేమి నేర్పించాడు? ప్రార్థన నేర్పించాడు, ఉపవాస ప్రార్థన కూడా నేర్పించాడు. మరి ఎందుకు నేర్పించాడు? మరి అది చూడండి, గమనించండి. నువ్వు ప్రార్థనలో ఎదగడానికి ఎంత ఇష్టపడతావో అన్ని గొప్ప కార్యాలు చేస్తావు. నువ్వు సమాధానం కోసం ఎక్కడో పరిగెత్తక్కల, శాంతి కోసం ఎక్కడో పరిగెత్తక్కల, హృదయంలో నెమ్మది కోసం ఎక్కడో పరిగెత్తక్కల. మోకాళ్ళు వేసి కొంత సమయం నువ్వు ప్రార్థన చేస్తే సమాధానకర్త నీకు సమాధానం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. శాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, హృదయంలో ఆ తొందరపాటుని తీసి ప్రశాంతతని ఇస్తాడు ఆయన. ఎప్పుడు తెలుసా? అదంతా ఎక్కడ దొరికిందో తెలుసా నీకు? ప్రార్థనలో మాత్రమే దొరుకుతుంది. దేంట్లో? చెప్పండి. ప్రార్థనలో మాత్రమే. పొద్దున్న లేచి యోగాలు చేసేసి శ్వాస మీద ధ్యాస అవన్నీ ఎక్సర్సైజ్లు అండి. దాని ప్రార్థన కలపమాకండి. శ్వాస మీద ధ్యాస, ప్రశాంతం వస్తుంది, గుండెల్లో టెన్షన్ పోతుంది, నెమ్మదిగా ఉంటాం. అవన్నీ ఎక్సర్సైజ్, ఆరోగ్యం వరకు మాత్రం పనిచేస్తాయి అంతే. హృదయంలో సమాధానాన్ని ఇచ్చేది మాత్రం సమాధానకర్త అయిన దేవుడు మాత్రమే. ప్రైజ్ లార్డ్. దేవుడు మాత్రమే. ఆయన సమాధానకర్త అంట, సమాధానాన్ని సృష్టించిన వాడంట, సమాధానాన్ని తయారు చేసిన వాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళకుండా సమాధానం కోసం నువ్వు ఏదేదో చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఇవి సమాధానం, నెమ్మది, ఆరోగ్యం సమస్తము దేవుడు ఇవ్వాలంటే నీ ప్రార్థన సమయం పెరగాలి. నీ ప్రార్థన విజ్ఞాపన వల్ల మారాలి. ప్రతిదీ స్పష్టంగా ఏం చేయాలి చెప్పండి. చాలామంది అమ్మో గంట సేపా ప్రార్థన చేయాలా, 2 గంటల. ఎందుకు ఈ మాట వస్తుంది తెలుసా? వాళ్ళు ప్రార్థన చేసే విధానం తెలియట్లా, అందుకే వస్తుంది ఆ మాటలు. మీరు చూడండి, ఓ పావు గంట సేపు నీ కొడుకు గురించి ప్రార్థన చేయండి. ఓ పావు గంట సేపు నీ భార్య గురించి, తన ఆత్మీయ జీవితం గురించి, తన ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. లేకపోతే నీ భర్త గురించి ఒక పావు గంట, అలా ఒక్కొక్క టైం పెట్టుకొని చేయండి. నాకు తెలిసి ఒక కుటుంబానికి 4 ఉంటే గంట అయిపోతుంది. ఇంకా ఎవరి గురించి అయినా బంధువుల్లో రక్షించబడాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఇంకో 4 పెట్టుకుని ప్రార్థించే 2 గంటలు అయిపోతుంది ఈజీగా. పావు గంట చాలా త్వరగా అవుతుంది తెలుసా? ప్లాన్ లేక ప్రార్థనలో అమ్మో గంట చేయాలా, అప్పుడే గంట అయిపోయిందా, అమ్మో చాలాసేపు చేశాను, ఈరోజు ఎక్కువసేపు చేశాను. ప్రార్థన ఒక వ్యాపారంలాగా ఆలోచించద్దు. ప్రార్థన దేవునితో మాట్లాడుతున్నాం మనం. అది ఎంతసేపు మాట్లాడినా దేవునితో తనివి తీరదండి. అది దేవునితో ఆ బంధం ఇంకా పెరుగుతుంటే ఇంకా మన కుటుంబంలో నెమ్మది, ఆరోగ్యం, సమాధానం, సంతోషం దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. నేను ఎప్పుడు చెప్తా, వాగ్దానం దేవుడు ఇచ్చాడు, వాగ్దానం దేవుడు ఇచ్చాడు. చాలా మంది తెగ విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది కాదు. నేను మాట చెప్పిన, వాగ్దానం అనేది విత్తనం లాంటిది. ఏంటిది చెప్పండి గట్టిగా. నేను ఈ మాట చాలాసార్లు చెప్తా సంఘంలో. వాగ్దానం ఒక విత్తనం. విత్తనం నీ చేతిలో పెట్టాడు దేవుడు. ఆ విత్తనాన్ని భూమిలో నాటి రోజు నీ కన్నీళ్ళు ఏం చేయాలి, దానికి పోయాలి. ప్రభా ఇగో ఈ వాగ్దానం చేసావు కదా, దాన్ని నెరవేర్చేయ. ఈ వాగ్దానంలో ఎంత గొప్పదనం ఉందో, నీ కృప ఎంత ఉందో నాకు తెలుసయ్యా. ఈ వాగ్దానాన్ని నువ్వు చేయి ప్రభా అని నీ కన్నీళ్లు పోస్తుంటే రోజు అది మొలకించి ఒక చెట్టుగా మారి, మహావృక్షంగా మారి, ఇప్పుడే కాదు తరతరాలుగా ఆ వాగ్దానం ఒక ఆత్మీయ ఫలాలుగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం ఇచ్చేసా, నాకు విశ్వాసం ఉందండి, ప్రార్థన చేయండి దాని గురించి.
నాకు దేవుడు ఈరోజు మాట్లాడాడు, వాగ్దానం ఉంది, చేస్తాడు దేవుడు. తాత్కాలికంగా కాదు చేయాల్సింది, తరతరాలకి దీవెనకరంగా చేయాలి, తరతరాలకు ఆశీర్వాదకరంగా చేయాలి. ఈ రోజు వరకే కాదు, ఈ రోజు కడుపు నిండడానికి కాదు దేవుడి కార్యాలు చూడాల్సింది మనం. ఈరోజు దేవుడు కడుపు నింపేశాడులే, అమ్మయ్య ఈరోజు చర్చికి వెళ్ళాం, అటెండెన్స్ ఏం చేసుకున్నాం, 2 గంటలు కూర్చున్నాం, వచ్చేసింది, ప్రభా నీకు నాకు లెక్క చెల్లైపోయిందయ్యా, వారం అంతా నువ్వు కాపాడింది, నేను వెళ్ళా ఆరాధించి వచ్చేసా. ఇది కాదు, దేవునితో వ్యాపారం కాదు మనం చేస్తుంది, దేవునితో బంధం ఏర్పడాలి మనకి. ఆయన ఇష్టానుసారం ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమతో కూడా బంధం ఏర్పడాలి దేవునితో. ఆ బంధం ఎక్కడ ఏర్పడుతుంది తెలుసా? కేవలం ప్రార్థనలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఏర్పడుతుంది. విజ్ఞాపన ప్రార్థనతో ప్రభు సన్నిధిలో నువ్వు వెళ్ళినప్పుడు ఏర్పడుతుంది. దేవునితో బంధం లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఏది తిన్నాక ఆలోచనలు రావు. ప్రార్థనలో కూర్చునే వాళ్ళ ఆలోచనలు, ప్రార్థనలో లేకుండా కూర్చొని మాట్లాడే వాళ్ళ ఆలోచనలు చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ప్రార్థన లేకపోతే సైతాను మైండ్ని వాడు ఆకర్షిస్తాడు, వాడి కంట్రోల్లో తీసుకుంటాడు, దాంట్లో మొత్తం చెత్త పెట్టేస్తాడు. అదే నువ్వు ప్రార్థనలో కూర్చొని కొన్ని గంటల ప్రభు సన్నిధిలో గడిపి బయటికి రా, మొత్తం దేవుడు తన కృపతో తన ఆలోచన హృదయంలో నింపి, మైండ్లో నింపి నేను ప్రార్థనా గది నుంచి బయటికి తీసుకొస్తాడు ఆయన. ఈరోజు అందుకే చింత నాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ బాధ నలిగిపోతాను కొన్ని సంవత్సరాల నుంచి. అందుకే దేవుడి వాక్యం ఈరోజు నేను చెప్పింది, నీ చింత ఎలా మారాలి చెప్పండి గట్టిగా? ప్రార్థనలాగా మారాలి. ఆ ప్రార్థన ఎలా మారాలి? ప్రార్థన విజ్ఞాపనముల వలె మారాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ విజ్ఞాపనలతో ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోయారు ఈ రోజుల్లో. ఒక్కొక్క అంశం పెట్టుకొని, ఒక టైం పెట్టుకొని దాన్ని సాధించేవారు నేను లగ్గకూడదు, ఇది నేను సాధించాలని ఆ విజ్ఞాపన విషయంలో మొండిగా ప్రార్థనలు కూర్చొని హన్నా వలె జవాబు తెలిసే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ రోజుల్లో. ఈరోజు వాక్యం నీవు గమనించి ఒకసారి, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ఈరోజు? దేవునితో బంధం ఉందా? దేవునితో మాట్లాడే టైంలో ఎంత టైంలో స్పెండ్ చేస్తున్నావు? నేను ఈరోజు రాత్రి గంట సేపు ప్రార్థన చేయాలని కూర్చొని ఆ గంటలో ఎంతసేపు ఫోన్ పట్టుకుంటున్నావు, ఎంతసేపు ఫోన్ మాట్లాడుతున్నావు, ఎంతసేపు పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఈరోజు మాట గమనించండి, ప్రార్థనకి చాలా విలువ ఇవ్వాలి సంఘం. నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు అంటే మహా గొప్ప దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి పక్క నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ అత్తగారు కానీ, మీ మామగారు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, అమ్మ ప్రార్థన చేసి అయిపోయే వరకు నన్ను ఏం చేయమాకండి, డిస్టర్బ్ చేయమాకండి, నా ప్రార్థన అవనివ్వండి. సంఘంలో వాళ్ళు ఆత్మీయ ఎదుగుతున్న భర్త భార్యలు అయితే వాళ్ళు చెప్పాల్సిన అవసరంలా, మీకే అర్థం అవ్వాలి. అమ్మో నా భార్య ప్రార్థన చేస్తుంది, నా భర్త ప్రార్థన చేస్తున్నాడు, నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. ఈ టైంలో నేను మౌనంగా ఉండాలి, డిస్టర్బ్ చేయకూడదు. మన చర్చిలో ఈ కంట్రోల్ చేస్తాం కదా బాగా, కొన్ని చర్చెస్లో నేను చూస్తూ ఉంటా, అక్కడ ప్రార్థన చేస్తాను, ఇక్కడ పాటలు పెట్టుకొని వింటూ ఉంటారు ఫోన్లో. ఆడ కూర్చొని బలంగా గుంపులుగా ప్రార్థన చేస్తూ ఉంటారు, వీళ్ళు ఫోన్లు పెట్టుకొని వింటూ ఉంటారు. కబుర్లు, నవ్వులు, పిచ్చి పిచ్చి నవ్వులు సంఘాల్లో ఎక్కువైపోయినాయి. ప్రార్థన విలువార్థం కాకుండా చేసేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. నువ్వు ఒకవేళ ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీ ప్రార్థనలో దేవుడితో తప్ప నువ్వెవరితో చెప్పండి ఎవరితో? గట్టిగా చెప్పాలి. ఎవరితో మాట్లాడకూడదు. అది దేవుడి సమయం. ఆఫీస్లో మీరు ఏ ఆఫీస్లో అయితే చేస్తున్నారో, ఆఫీస్లో పని చేస్తా బయటకు వచ్చి వేరే వాళ్ళతో గడిసేపు మాట్లాడి ఊరుకుంటారా? ఏంటండి ఎవరు నోరెత్త అట్లా? అదేంటండి ఏమైంది? మా బంధువులేనండి, నా భర్త ఏనండి వచ్చింది. నీ భర్త అమ్మ, నీ భార్య ఉంది, మాకెందుకమ్మా, ఇక్కడ నువ్వు పని చేయడానికి వచ్చావు. దానికి అంత విలువ ఉంటే అసలు సర్వశక్తి గల దేవునితో మనం మాట్లాడుతున్నాం. భూమిని ఆకాశం సృష్టించి దేవునితో, రాజుతో, ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రార్థనలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. పనికిరాని ఫోన్ ఒకటి వస్తుంది, వాళ్ళతో మాట్లాడతాం ఒక గంట. ఆ దేవుని విడిచిపెట్టి ప్రార్థన పక్కన పెట్టి పనికిరాని ఫోన్, పనికిరాని మాటలు. అందుకే నీ మైండ్ కూడా అయిపోతుంది చివరికి. నీ ఆలోచన అలాగే మారిపోతాయి, నీ తలంపులు కూడా అలాగే మారుతాయి. ఎప్పుడైతే నువ్వు దేవునికి విలువిస్తావో నీ మైండ్లో కూడా విలువగల ఆలోచనలు వస్తాయి. దేవునికి ఎప్పుడైతే నువ్వు విలువిస్తావో నీ తలంపులు కూడా విలువగల తలంపుల వల్ల మారిపోతాయి. నువ్వు దేవునికి ఎప్పుడైతే విలువిస్తావో వాక్యానికి, సంఘానికి, పరిచర్యకి, నీ తలంపులు, నీ ఆలోచన కూడా విలువ కలిగినగా మారిపోతాయి. ప్రార్థనని చిన్న చూపు చూసి, సంఘాన్ని చిన్న చూపు చూసి, దేవుని చిన్న చూపు చూసి, అన్నిటికీ మిగతా అనవసరమైన వాటన్నిటికీ కూడా పెద్దగా నువ్వు ఊహించుకొని వాటికి గొప్పగా విలువిచ్చి, డబ్బుకి ఎక్కువ విలువిచ్చి, పనులకి ఎక్కువ విలువిచ్చి, అనవసరమైన వాటికి విలువిస్తే నీ మైండ్ కూడా అలాగే తయారైపోద్ది. నేను మాట చెప్పినా, నిన్ను బట్టే రేపు నీ బిడ్డలు కూడా దీవించి పడతారు, నిన్ను బట్టే ఉంటుంది నీ పిల్లల భవిష్యత్తు కూడా.
నీ పిల్లలకి నీ విలువ ఏదిస్తున్నావు ఇంట్లో నువ్వు చూసి అనుకోండి, రేపు నీ పిల్లలు కూడా దానికే విలువిస్తారు. ప్రార్థన చేసేటప్పుడు రాత్రిపూట తండ్రి మోకాళ్ళు వేయండి, పక్కన పిల్లలు అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు? వేస్తారా? ఇలా వేస్తారు. తండ్రి ఫోన్ పట్టుకొని అలా చూసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, రేపు నీ కొడుకు కూడా అలాంటిదే చూస్తాడు, నీ కూతురు కూడా అలాగే చూస్తుంది. కారణం ఏంటి తెలుసా? నువ్వు అదే నేర్పించావు, ప్రార్థన విలువ కూడా నేర్పించలేదు కాబట్టి. ఈరోజు వాక్యం మనం గమనిద్దామా? అందుకే ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తా అంటున్నాడు, ప్రభునందు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఏం చేయండి? ఆనందించండి. ప్రభువులో ఆనందించాలంటే ప్రార్థనలో ఆరాధనలో ఆనందించినంత అది ఎక్కడ కూడా దొరకదు. నువ్వు ప్రార్థనలో ప్రభుతో ఒక మంచి బంధం కలిగి ప్రార్థన చేస్తే దాంట్లో ఉన్న ఆనందం, నేను మాట చెప్పిన, ఎక్కడ దొరకదండి. నిజంగా ఒక డీప్గా ప్రభులోకి వెళ్ళిపోయి ఒక ఆత్మ సంబంధం కలిగిన ఒక ప్రార్థన వల్ల మనం ప్రార్థన చేసుకుంటుంటే మాట చెప్పిన, దాంట్లో దొరికే ఆనందం నీకు ఎక్కడో దొరకదు, ఎక్కడా దొరకదు. ప్రభుతో మాట్లాడేటువంటి ఆ బంధం. చాలామంది పెదాలతో ప్రార్థన చేయబట్టి ఆ ఆనందం ఏంటో అర్థం కావట్లా. పెదాలతో ప్రార్థన చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి ప్రభువులో దొరికే ఆనందం, ప్రార్థనలో దొరికే ఆనందం, ఆ ప్రార్థనలో దొరికే సంతోషం, దాంట్లో ఉన్న గొప్ప అనుభవం అర్థం కావట్లేదు, ఆ రుచి అర్థం కావట్లా. ఈ ప్రార్థన ఎలా? అందుకే పౌలు అంటాడు, నేను మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో మనసుతో. నేను మాటలతో కూడా కొన్నిసార్లు మాటలతో ప్రార్థన చేసేచ్చు. ఎక్కడి నుంచి రాదు ప్రార్థన, ఎక్కడి నుంచి రాదు, ఎక్కడి నుంచి మాత్రం వస్తుంది. దాంట్లో ఆనందం ఉండదండి. హృదయంలో నుండి రావాలి ప్రార్థన బయటికి. ప్రైజ్ లార్డ్. చెప్పండి బయటికి, చెప్పండి గట్టిగా. ఇంకోటి చెప్తా, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒక టైం పెట్టుకోండి. అంత అయిపోయి నాకు ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తానే ప్రార్థన ఎప్పుడు మంచిది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు సింపుల్గా మాట చెప్తానండి. మీకు ఒక నెలకు ఒక 20,000 30,000 జీతం వచ్చింది. మొదట భాగం దేవునికి తీసేసి ఇచ్చేసి మిగతాదంతా నీ కొరకు నీ కుటుంబం కొరకు వాడుకోవడానికి ఉన్నదానికి. రెండోది, నాకు వచ్చిన దాంట్లో మొత్తం వాడి మిగిలింది ప్రభుకి ఇస్తా. మిగిలింది ఇవ్వగలవా? మిగులుతుంది? అసలు మిగులుతుందా? ఇవ్వగలవా? రెండులో చాలా తేడా ఉంది. సమయం కూడా అంతే, ప్రభుకి ఇచ్చే ప్రార్థనా సమయం కూడా అంతే. నా పనులన్నీ అయిపోయాక అన్నీ చూసుకున్నాక రాత్రి నేను పడుకునే ముందు ప్రార్థన కాదు. నువ్వు ఒక టైం పెట్టుకోవాలి ప్రార్థనకి. ఆ టైంకి నీ పనులు నువ్వు చేసుకోవాలి. అవ్వకపోతే ఆ టైంకి అన్నం తినలేదా? ప్రార్థన అవని, ఐదో తిందు కానీ అయ్యే తిందు కానీ కంగారేం లేదు. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ఆ ప్రార్థన సమయాన్ని ప్రార్థనకి ఇవ్వాలి. ఒకవేళ ఆ టైంకి నేను తినపోతే బయట హోటల్స్లో నాకు ఎక్కడ ఫుడ్ దొరకదు, నేను ఏమైపోతాను. ఆ రోజు ఆకలితో పడుకో, తప్పలేదు. ప్రార్థనకి అంత విలువ ఇవ్వాలి. ఆ టైం 8 గంటల రాత్రి పెట్టుకున్న ప్రార్థన 8 గంటల మోకాళ్ళు వేయాలి. ఎంతమంది బంధువులు రాని, స్నేహితులు రాని, వాళ్ళకి నువ్వు బిర్యానీలు చేసి పెట్టు, ఏదైనా చేసి పెట్టు. ఆ టైంకి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. లేదా రాత్రి 9 to 10 నేను ప్రార్థన చేసుకుంటాను అని పెట్టుకున్న సమయం, ఆ సమయంలోకి నువ్వు వెళ్ళాలి. నేను మాట చెప్పనా, ఏదైనా తోటలోకి దేవుడు ఒక టైంకి వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు వెళ్ళిన ఆదరణ ఎదురొచ్చారు, అయ్యా దేవుడా అని వచ్చారు, తండ్రి గారు ఎదురొచ్చారు. కానీ ఒక రోజు మాత్రం చెట్టు చాటున దాక్కున్నారు. టైం లేదు, ఇప్పుడు రావడానికి అవకాశం లేదు అక్కడికి. ఈరోజు ఒకసారి గమనించు, అడుగుతున్నాడు దేవుడు, ఆదామో నువ్వు ఎక్కడయ్యా? నువ్వు ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేస్తే నీతో పాటు ఆయన వస్తాడు, నీతో పాటు నీ పక్కన కూర్చుంటాడు, నీతో పాటు ఆయన ప్రార్థన వింటాడు, నేను బలపరుస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. ఒకవేళ నాకు నచ్చినప్పుడు దేవుడు కూడా ఒక టైం ఉంటుంది, ఆ టైంలోకి వచ్చి కూర్చుంటాడు ఆయన. నువ్వు పని చేస్తావు, దేవుడు అక్కడ కూర్చున్నాడు నీ ఇంట్లోకి వచ్చి. నువ్వు ఇంకో పని చేస్తున్నావు, అక్కడే కూర్చున్నాడు. ఇంకో పని చేసుకున్నావు, అక్కడే కూర్చున్నాడు. చూశాడు ఆయన వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు కూర్చొని ప్రభా అంటే కుదరదు. దేవునికి కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మనం వెళ్ళి కూర్చోవాలి ప్రార్థనలో. 11ంటికి రాత్రి నా పనులు అవుతాయి, వంట పని, ఇంటి పని, 11ంటికి ప్రార్థన చేసుకోవడానికి కుదరదు. నువ్వు ఒక టైం పెట్టుకోవాలి, ఆ లోపు నీ పనులను అవ చేసుకోవాలి. ఆ టైంకి వెళ్ళి కూర్చోవాలి ప్రార్థనలో. అప్పుడు దేవుడు కూడా నీ కోసం వచ్చి ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆయన నీ కోసం కూర్చుంటాడు. గుర్తుపెట్టుకుని ఒకసారి, నాకు నచ్చినప్పుడు ప్రార్థన చేస్తా, నాకు కుదిరినప్పుడు ప్రార్థన చేస్తా, నాకు టైం దొరికితే ప్రార్థన చేస్తా. ఒకవేళ టైం దొరకలేదా ప్రార్థనే. ఇది క్రమమే కాదు జీవితానికి. చివరి మాట చెప్పిన, నువ్వు కూడా క్రమం లేని వ్యక్తిగా మారిపోతున్నావు. నీ జీవితానికి క్రమం ఉండదు. ఇది చూసిన నీ పిల్లల జీవితానికి కూడా క్రమం లేకుండా అయిపోతున్నావు. దేవుల్లో ఉన్న వారికి ఒక క్రమం ఉండాలి. ప్రార్థన విషయంలో ఏముండాలి?
క్రమం ఉండాలి, ఒక టైం ఉండాలి. ఉదయం ఇంటికి లెగాలంటే లెగాలి, రాత్రి టైంలో ప్రార్థన చేసుకోవాలంటే ఏం చేయాలి? చెయ్యాలి. ఆ టైంలో చేస్తేనే దేవుని కార్యం చూడగలం. నేను శుక్రవారం పెట్టుకుంటా, ఒక టార్గెట్ పెట్టుకుంటా. శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు కనీసం ఈరోజు 5 గంటలను ప్రార్థన చేయాలి. చాలామంది ఉపవాస ప్రార్థనలో ప్రార్థన తీసేసి ఉపవాసం ఉంటున్నారు. చాలామంది ఉపవాస ప్రార్థన పేరే కానీ ప్రార్థనలో ఉపవాసం మాత్రం ఉంటుంది అంతే. దేవుడు ఉపవాసం మాత్రమే చేయమని చెప్పలా, ఉపవాస ప్రార్థన చేయమన్నాడు దేవుడు. అసలు నీ ఉపవాసంలో ప్రార్థన లేకపోతే అది ఎలా దేవుడు అంగీకరిస్తాడు? ఉపవాసం ఉందే ప్రార్థన చేయడానికి కదా, ఉపవాసం ఉందే పనులు పక్కన పెట్టి దేవుడి సన్నిధిలో కూర్చోడానికి కదా, ఉపవాసం ఉందే ఆహారాన్ని పక్కన పెట్టి దేవుడి సన్నిధిలో ఆ టైం స్పెండ్ చేయడానికి కదా. మరప్పుడు ఉపవాసమును నీవు ప్రార్థన చేయకపోతే అది ఉపవాస ప్రార్థన ఎలా అవుతుంది? ఒకసారి నేను ఇలాగా ఒక రోజు 2వ శుక్రవారం మనకి ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదా. ఒకరోజు ఇలా వస్తా ఉన్నా కార్లాట్ నుంచి. కౌంటర్ మిల్స్ దగ్గర ఒక ఆటో ఆగుంది, మన వాళ్ళ ఆటో. మొత్తం బేకరీలో గట్టిగా తింటున్నారు, మామూలు కాదు అసలు. నాకు అనిపించింది వస్తుందేమో నెలకు ఒక్కసారి జరిగే ఉపవాస ప్రార్థన, వస్తుందేమో ఉపవాస ప్రార్థనకి. చూస్తే నేను అందరు బేకరీలో కూర్చొని సరే టీ తాగారు అనుకుంటే కొంతమంది టీ తాగారని వాళ్ళు ఒప్పుకున్నారు, కొంతమంది మాత్రం పఫ్స్ తిన్నారంట, బిస్కెట్లు తిన్నారంట. కడుపు నిండా నింపేసుకుని ఉపవాస ప్రార్థనకి వస్తే ఒక నిజంగా నీకు హెల్త్ బాగోలేదా, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉందా? సార్ నువ్వు తిన్నావు, టాబ్లెట్ వేసుకోవాలి, తిన్నావు అంటే ఓకే, రైట్, ఓకే. ఏమీ లేకుండా ఆరోగ్య దేవుడు సమృద్ధికి ఇచ్చి నెలకు ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలో కూర్చోమంటే దానికి కూడా నువ్వు వెళ్ళిపోయి బేకరీలో కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ తినేసి ఇంట్లో సైలెంట్ తినేసి వస్తే ఆ ప్రార్థన దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనలాగా ఉండాలి, ఆ క్రమం ఉండాలి. నువ్వు లేదా ఉపవాస ప్రార్థన కాదు మామూలు ప్రార్థన చేసుకున్నావా, దానికి ఒక క్రమం ఉండాలి. రాత్రిపూట నువ్వు పడుకొని ప్రార్థన చేసుకున్నావా, దానికి ఒక క్రమం ఉండాలి. ఉదయాన్నే వేకువజామున లేచి ప్రార్థన చేసుకున్నావా, దానికి ఒక క్రమం ఉండాలి. ఈరోజు నేను అంటే బాగా రాత్రి అలసిపోయాను కాబట్టి ఉదయాన్నే నాకు నచ్చినప్పుడు లభిస్తాను కాదు. రాత్రి అంతా అలసిపోయి వచ్చాను, పని చేసుకుని వచ్చాను కాబట్టి ఈరోజు నేను ఎక్కువసేపు ప్రార్థన కాదు. అది అందుకే యేసయ్య కూడా శిష్యులు కూడా మాట, అయ్యా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది అయ్యా. వాళ్ళు కూడా అదే అన్నారు. మరి అదే శరీరం అదే ఆత్మతో ఉన్న యేసయ్య వెళ్ళి ఏం చేశాడు? తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నాక ఈ మాట చెప్పిన శిష్యులు కొన్ని గంటలు ప్రభు సన్నిధిలో గడిపారు. మేడగదిలోనే కొన్ని గంటలు గడిపారు వాళ్ళు ప్రభు సన్నిధిలో. మేము విజయవాడలో నేను ఒక విశ్వాసిగా ఉంటున్నప్పుడు మాకు తెలిసిన దైవజనులు అక్కడ ఒక పొలాల్లో ప్రార్థన జరుగుతుండేది. ఆ ప్రార్థన ఏంటంటే ఎవ్వరు ఏ సంఘానికి వెళ్ళినా వాళ్ళు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఒక సంఘం అని కాదు, కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక దైవజనుడు వచ్చి నడిపిస్తారు, తర్వాత నేను నడిపించాను, తర్వాత ఇంకో దైవజనుడు నడిపించాడు, అలాగ అందరం కలిసి చేసేవాళ్ళం. ఒకరోజు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. 3 రోజులు ఉపవాస ప్రార్థన. మంచి నీళ్ళు టీ తప్ప వేరే ఏమి అక్కడ ప్రొవైడ్ చేయమని చెప్పేశారు. అన్నిటికీ రెడీ అందరం వెళ్ళాం. ఆ రోజు ఆ దైవజన్ చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తు. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, 85 సంవత్సరాలు 86 సంవత్సరాలు ఉంటాయి. ఆయన చెప్పిన ఒక మాట, దేవునికి ఒకటి మనం చేస్తున్నామంటే అది ఉపవాస ప్రార్థన అయితే ఉపవాస ప్రార్థన లాగే ఉండాలి. నువ్వు భక్తి చేస్తానంటే భక్తిలాగే ఉండాలి. లేకపోతే నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలాగే ఉండాలి. దాన్ని నీకు నచ్చినట్టుగా మలుచుకోమాకు. నీకు ఎలా ఇష్టమో దాన్ని అలా మార్చుకోమాకు. లేకపోతే నీ శరీర బలహీనతని దాన్ని నచ్చినట్టు నువ్వు మార్చద్దు. దేవుని క్రమంగా చేసేయి అంతే. ఎప్పుడైతే అన్నా చూడండి అనుకుంది ఇది దేవుడి ద్వారా జరిగే కార్యం, డైరెక్ట్గా వెళ్ళింది మందిరంలో కూర్చుంది, దేవునిలో ప్రార్థన చేసింది. అక్కడే దైవజనుడు చెప్పాడు, అమ్మా వచ్చే సంవత్సరం ఇదే నాటికల్ నీకు వీటిలో జవాబుతో బయటకు వచ్చింది. దేవుని ద్వారా జరుగుతాయి. అది ఎన్ని మన శక్తి వాడినా, మన జ్ఞానం వాడినా, మన బలం వాడినా, మన తెలివితేటలు వాడినా, ఏది వాడినా జరగదు అది. అందుకే ఈరోజు వాక్యం మనం గమనిద్దామా, నీ చింత యావత్ ఏం చేయాలి? నీ చింత యావత్తు ఎలా మారాలంట? ప్రార్థన వల్లే మారాలి. ఆలోచించుకుంటూ కూర్చోవద్దు, ఏం లేదు, టైం వేస్ట్. నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, అప్పులు ఎక్కువైపోతున్నాయి, పిల్లలు రేపు భవిష్యత్తు ఏంటి, నాకు అనారోగ్యం ఎక్కువైపోయింది, నా పిల్లలు ఏం ఆలోచించద్దు, దేవుని చేతికి అప్పగించండి. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా చెప్పండి దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చూడండి, గమనించండి, మన చింత యావత్తు మనలో కాదు. అందుకంటాడు నీ చింత యావత్తు నా మీద వేయండి. ఎవరి మీద అంట? ఆయనకి అప్పగించు. పద్దాక ఆ భారంలో మోసుకుంటూ వెళ్ళం కాదు. దేవుడు అంటాడు నువ్వు మొయ్యలేదు నాకు ఇచ్చే, నేను మోస్తా అన్నాడు ఆయన. విశ్వాసం పరమైంది, నీకు ఇచ్చేసానయ్యా, ఇక నేను మోయట్లేదయ్యా, ఇక నేను మోయలేదు, నీకే ఇచ్చేసాను అంతే, నీకు అప్పగిస్తున్నాయి అంతే.
అలవాటు చేసుకోవాలి. ప్రార్థనలో విశ్వాసంతో దేవుడు ఎన్నో చెప్పాడు ప్రార్థన విషయాల్లో. ఆయన చింత యావత్ ఆయన మీద వేసేసి మన దేవుని సన్నిధిలో మాట చెప్పడం. ఇంకోటి అక్కడ రాయబడిన ఒక మాట, దేని గురించి చింతించడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలోను, తర్వాత ఏం రాస్తారు చూడండి, కృతజ్ఞతాపూర్వకంగా. ఎలా అంట? గట్టిగా 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 ఎలా అంట? గట్టిగా గట్టిగా కృతజ్ఞత అంటే దేవుడు నాకు ఇది చేసేసాడు, ఈ ప్రార్థన జవాబు ఇచ్చిన విశ్వాసంతో అన్ని స్పష్టంగా దేవుని చెప్పి కృతజ్ఞతతో మన ప్రార్థన ముగిస్తే మన ప్రార్థన ప్రతిఫలం ఉంటుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేశాక మళ్ళీ చేసిన దేవుడు చేస్తాడో చేయడో అరవడు దగ్గర. మనం చెప్పింది ఎవరు తెలుసా? సర్వశక్తి గల దేవుడు చెప్పాం. ఆయన రాజులకి రాజు, ఆయన ప్రభువులకి ప్రభు, ఆయన భూమిని ఆకాశం సృష్టించిన వాడు, ఆయన లాజరుని 4వ దినం చనిపోయిన లాజరుని బ్రతికించిన దేవుడు ఆయన. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే మన దేవుడు వింటాడు కాబట్టి చేస్తున్నాం. వినడం మాత్రమే కాదు, విని జవాబిస్తాడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన వినకపోతే మన ప్రార్థన అవసరం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రాం విని జవాబు ఇవ్వకపోతే ప్రార్థన చేయాల్సిన అవసరం. ముందు మన విశ్వాసం ఉండాలి, దేవుడి మీద ఉండాలి. నేను చేస్తున్నది ఎవరికో మనం తెలుసుకోవాలి. మనం చేస్తున్న ప్రార్థన ఎవరికి చేస్తున్నాం, ఎవరు వింటున్నారు, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు, ఎంత సామర్థ్యం కలిగిన వాడని మనం గ్రహించాలి. ముందు ప్రార్థనలో కూర్చోనేటప్పుడే మనం ఆయన గొప్పదాన్ని గ్రహించి ఎవరికి చెప్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఆయన ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు ఆయన. అసలు ఆ విశ్వాసం లేకుండా కూర్చుంటే ఉపయోగం లేదు ప్రార్థనలో. అందుకే నేను పౌలంగిష గారు ఒక మాట అంటారు, విశ్వాసం అనేది ధరించుకొని ప్రార్థనలో కూర్చో, విశ్వాసాన్ని ధరించుకొని కూర్చో, ఆయన కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకని ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడాలి? ప్రార్థన ద్వారా అని చెప్పండి. ప్రార్థన ద్వారా దేవుని మీద ఆధారపడాలని చెప్పండి. ఎవరి మీద ఆధారపడాలి? ప్రార్థన ద్వారా. ఒకరు మీ అమ్మ నాన్న ఫీజు కట్టలేకపోతున్నారా? ఏం చేయాలి? గట్టిగా గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా. స్టూడెంట్స్, ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ ఎవరున్నా మీ అమ్మా నాన్నకున్న ఆర్థిక స్థితిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు బట్టి ఫీజు కట్టలేకపోతున్నారా? నీకు దేవుడు ఉన్నాడు, నేను సృష్టించిన దేవుడు, నేను పిలుచుకున్న దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడు. నా బైబిల్ కాలేజ్ అంతా కూడా నేను అలాగే కంప్లీట్ చేశాను. ఏది కావాలో మోకాళ్ళు వేసి అడిగేవాడిని. మా ఇంట్లో వచ్చే ధనం నాకు సరిపోయేది కాదు. ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థన చేసి అలా బయటికి వెళ్ళాలో ఎవరో ఒక పాస్టర్ గారు వచ్చేవాళ్ళు, జోబులన్నా పెట్టేవాళ్ళు, లేకపోతే వాళ్ళ ఇంటికన్నా తీసుకెళ్ళేవాళ్ళు పర్మిషన్ తీసుకొని, లేకపోతే వాళ్ళ చర్చిలో ప్రసంగానికన్నా తీసుకెళ్ళేవాళ్ళు. వచ్చేటప్పుడు ఏదైతే ప్రార్థన చేసిన అవసరం అన్నీ తీర్చి దేవుడు పంపించేవాడు. మోకాళ్ళు అనుభవం చాలా ముఖ్యమండి. ఏది కావాలన్నా, నీ షూ కావాలన్నా దేవుని అడుగు, నీ భవిష్యత్తు మంచిగా ఆత్మీయంగా ఉండాలన్నా దేవుని అడుగు, ఏది కావాలన్నా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అందుకంటాడు, మనిషిని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముట కంటే యెహోవాను. ఈ ఒక్క వాక్యం పట్టుకుని నా జీవితం నేను పట్టుకున్న ఒకే ఒక వాక్యం ఇది. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించట, రాజుల్ని నమ్ముట కంటే కూడా యెహోవాను ఆశ్రయించడం మేలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యం ఉంటే నువ్వు గమనిద్దాం ఒకసారి. మనుషుల మీద ఆధారపడింది చాలు, ఇక దేవుని వైపు తిరగాలి. నీ ఆలోచన మారాలి, ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన వల్లే మారాలి. స్పష్టంగా ప్రతిదీ దేవునికి చెప్పడం నేర్చుకోవాలి, ప్రతిదీ స్పష్టంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యూనివర్సల్ ప్రేయర్స్ ఆపేసి 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రేయర్లు ఆపేసి ఒక టైం, ఆ టైం చాలా ప్రెషియస్ టైం, అది చాలా విలువైన సమయం. అది ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ సమయాన్ని ఎలా తీసుకోవాలి సార్? చాలా విలువైన సమయం ఇది. దాన్ని చిన్న చూపు చూడ మాకు, దాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. ప్రార్థన చేసే వ్యక్తి ఒకరు చేస్తున్నా ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేయొద్దు. ఒకళ్ళు ఇంట్లో నీ భర్త అయినా నీ భార్య అయినా ప్రార్థనలో కూర్చొని డిస్టర్బ్ చేయొద్దు. అది చాలా విలువైన సమయం. ఆ కూర్చున్న ఆ సమయం, ఇదిగో మాట్లాడుతున్న ఆ దేవుడు చాలా విలువైన వాడు. ఆయన గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసే పక్కన పిన్ పడే సౌండ్ కూడా ఏం చేయకూడదు, తెచ్చేవాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. పిన్ డ్రాప్ సైలెంట్, అంత సైలెంట్గా, అంత విలువ ఇవ్వాలి మన ప్రార్థనకి, అంత గౌరవించాలి మన ప్రార్థనని. ఆ గౌరవం ఇవ్వకపోతే, ఆ విలువ ఇవ్వకపోతే నేను మాట చెప్పిన దేవుని కార్యాలు మనమే చూడాలి. కాబట్టి ఈ ప్రార్థన ఎలా మారాలి? నీ చింత యావత్ ఎలా మారాలి? ప్రార్థన వల్ల మారాలి. నీ ప్రార్థన ఎలా మారాలి? విజ్ఞాపన ప్రార్థన వల్ల మారాలి. ఆ విజ్ఞాపన ప్రార్థన కృతజ్ఞతతో నువ్వు తెలియజేస్తే జవాబు వచ్చేది కూడా అంతే అద్భుతంగా దేవుడు ఇస్తాడు. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరిద్దాం. 10 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు మీకు టైం ఇస్తున్నాను. దయచేసి అందరూ